ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. నేడు శంషాబాద్లోని కన్హా శాంతివనాన్ని సందర్శించున్నారు. కన్హా శాంతివనం అధ్యక్షుడైన కమలేష్ డి పటేల్ దాజీతో భేటీ కానున్నారు. చంద్రబాబు జూబ్లీహిల్స్లోని తన నివాసం నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరి కన్హా శాంతివనం చేరుకున్నారు. 2 గంటల పాటు శాంతివనంలోని వెల్నెస్, మెడిటేషన్ సెంటర్, యోగా కేంద్రాలను చంద్రబాబు తిలకించనున్నారు. నేడు సచివాలయంలో అధికారులతో వేర్వేరు సమీక్షల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. సాయంత్రం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఆ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు అధికారులు. నేడు ఢిల్లీకి మంత్రి నారా లోకేష్ వెళ్లనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తారు. రాత్రికి ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి విశాఖకు వెళ్లనున్నారు మంత్రి. మంగళవారం సాయంత్రం ఉండవల్లికి రానున్నారు లోకేష్. తన ఉన్నతికి ఉపాధ్యాయులే కారణమని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏ స్థాయికి వెళ్లినా విద్య నేర్పిన పాఠాలను, గురువులను మర్చిపోవద్దని లోకేష్ తెలిపారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎర్రబాలెం దగ్గర డాన్ బోస్కో తెలుగు మీడియం ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. స్వర్ణోత్సవ శిలాఫలకాన్ని ఆధునీకరించిన సైన్స్ ప్రయోగశాలను ఆయన ప్రారంభించారు. చదువుకునే సమయంలో ఎక్కువ సమయం ఉపాధ్యాయులతోనే గడుపుతామని విద్యార్థులకు తెలిపారు మంత్రి నారా లోకేష్. తాను ఈ స్థాయికి వచ్చానంటే ఉపాధ్యాయుని మంజులా మేడం, నారాయణ, రాజారెడ్డి మాస్టర్లే కారణమని వారిని గుర్తు చేసుకున్నారు. ఏ స్థాయికి వెళ్ళినా చదువుకున్న పాఠశాల అభివృద్ధికి సాయం అందించాలన్నారు. జీవితంలో విలువలతో కూడిన నిర్ణయాలను తీసుకోవాలని స్టూడెంట్స్కు తెలిపారు మంత్రి. అన్ని సమస్యలను ఒకే వ్యక్తి లేదా ఓ వ్యవస్థ తీర్చలేదని మంత్రి నారా లోకేష్ అన్నారు. అందరూ కలిసి పనిచేసినప్పుడే ఆశించిన మార్పు వస్తుందన్నారు. డాన్ బోస్కో పాఠశాలను దేశంలోనే అద్భుత పాఠశాలగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 35 డాన్ బోస్కో పాఠశాలలు విద్యతో పాటు విలువలను అందిస్తున్నాయని చెప్పారు. ప్రజలు అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించడంలో ఏ దశలోనూ రాజీ పడవద్దని పవన్ కళ్యాణ్ తెలిపారు. గెలిచిన ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ విషయంలో ప్రజలకు సంతృప్తి కలిగించేలా పనిచేయాలని ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ చూస్తోందని, కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఓట్ చోరీ, గద్దీ చోట్ పేరుతో ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ మహా ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి బీజేపీపై విమర్శలు చేశారు. శ్రీవారి ఆలయం మహాద్వారం వద్ద ఉన్న గోపురంపై విద్యుత్ వెలుగులు పడేలా దీపాలు ఏర్పాటు చేశారు. నీలం, నారింజ, ఎరుపు, పచ్చ రంగుల్లో వెలుగులు రాత్రి వేళల్లో ఆలయ గోపురంపై పడటంతో సరికొత్త శోభను సంతరించుకుంది. శనివారం నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ అదనపు ఆకర్షణ ఇకపై నిత్యం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో నాణ్యతా ప్రమాణాలు మెరుగునకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠశాలలో భద్రత, మౌలిక సదుపాయాల కల్పన, తరగతుల వారీగా ఉపాధ్యాయుల సంఖ్య, ఆర్థిక వనరుల వినియోగం, అడ్మినిస్ట్రేషన్ వంటి ప్రాథమిక ప్రమాణాలను పరిశీలించేందుకు అడుగులేసింది. రాష్ట్ర పాఠశాల ప్రమాణాల నిర్ధారణ అథారిటీని ఏర్పాటు చేసింది. సెకండరీ పరీక్షల బోర్డుకు ఈ అధికారులు కల్పించింది. విశాఖలోని బీచ్లో ఆదివారం నేవీ మారథాన్ నిర్వహించారు. నావికాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా అధికారులు హాజరయ్యారు. సుమారు 18,000 మంది నావికులు, నేవీ విభాగాల ఉద్యోగులు, విశాఖ నగరవాసులు పాల్గొన్నారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి తీరం పొడవునా మారథాన్ నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఆత్మకూరు ప్రజలంతా రుణపడి ఉంటారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని 10 పంచాయతీ భవనాలకు డిప్యూటీ సీఎం నిధులు మంజూరు చేశారని తెలిపారు. అనేక అభివృద్ధి పనులకు అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పారు. ఆత్మకూరు ఆసుపత్రిని 250 పడకలకు పెంచామని, భవన నిర్మాణం జరుగుతోందని మంత్రి వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. కర్నూలులో దేవాదాయ శాఖ జోనల్ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అవినీతి, అక్రమాలు, అప్పుల్లో ముంచిందని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకి 32,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారని తెలిపారు. ఏడాదిగా వారి బకాయిలు 12,000 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం చెల్లించిందని మంత్రి ఆనం వెల్లడించారు.
కాకినాడలో కరెంటు తీగలు తగిలి లారీలో మంటలు చెలరేగాయి. ఎండుగడ్డి లోడుతో వెళ్తున్న లారీకి కరెంటు వైర్లు తగిలి నిప్పు అంటుకుంది. నాగమల్లి తోట నుంచి ఎస్పీసీకు ఎండుగడ్డి తీసుకువెళ్తున్న లారీకి మాజీ ఎంపీ వంగ గీతా నివాసం వద్ద విద్యుత్ తీగలు తగలడంతో మంటలు చెలరేగాయి. గడ్డి మొత్తం అగ్నికి ఆహుతైంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ఏపీలో 50% పైగా బీసీలకు పదవులు దక్కడం లేదని మాజీ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్రరావు అన్నారు. రాజకీయాల్లో బీసీలు కేవలం ఓటర్లకే పరిమితం అవుతున్నారని, ఆ పరిస్థితిని మార్చాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరిగే వరకు తన పోరాటం ఆగదని ఆయన చెప్పారు. కర్నూలు జిల్లా పరిషత్ వేదికగా నేషనల్ ఓబీసీ మార్చ్ మహాసభలో పూర్ణచంద్రరావు మాట్లాడారు. ఇక మాజీ ఎంపీ సంజీవ్ కుమార్, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వరంగల్ జిల్లా సంగెం మండలంలో ఆశాలపల్లి సర్పంచ్ ఎన్నిక తీవ్ర ఉత్కంఠ రేపింది. ఏకగ్రీవం కావలసిన స్థానం చివరకు ఒక్క ఓటు తేడాతో ఒకరికి విజయం సొంతమైంది. మొత్తం 1647 ఓట్లు పోలుకాగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి 823 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ బలపరిచిన మల్లమ్మకు 824 ఓట్లు వచ్చాయి. దీంతో 2 సార్లు కౌంటింగ్ నిర్వహించారు. చివరకు ఒకే ఒక్క ఓటుతో కొంగర మల్లమ్మ విజయం సాధించింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం వీరవెల్లి సర్పంచ్ ఎన్నిక తీవ్ర ఉత్కంఠ రేపింది. ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో లక్కీ డ్రా ద్వారా విజయాన్ని ప్రకటించారు అధికారులు. బీఆర్ఎస్ మద్దతుదారు రజనీపై కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కావేరి లక్కీ డ్రా ద్వారా గెలిచారు. ఇద్దరికీ సమాన ఓట్లు రావడంతో లక్కీ డ్రా ద్వారా ఎన్నిక నిర్వహించామని అధికారులు తెలిపారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి ఓటర్లను బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన పైసలు తనకు తిరిగి ఇచ్చేయాలని, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరిస్తున్నట్లు ఆడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. బోధ్ నియోజకవర్గం ఇచ్చోడ గ్రామ పంచాయతీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గద్దలపల్లి సర్పంచ్ ఎన్నికపై రగడ కొనసాగుతుంది. ఈ ఎన్నికలో తమకు అన్యాయం జరిగిందని రీకౌంటింగ్ చేయాలని సర్పంచ్ అభ్యర్థి కొరవేణి వైష్ణవి కుమార్ డిమాండ్ చేశారు. గ్రామస్తులతో కలిసి ఆందోళన చేపట్టారు. మొదట తాను గెలిచారని ప్రకటించిన అధికారులు ఆ తర్వాత ప్రత్యర్థి అభ్యర్థి గెలిచారని ప్రకటించారని తెలిపారు. ఎన్నికపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండానే ఏకపక్షంగా గెలిచినట్లు ప్రకటించారని తెలిపారు. రంగా ఆశయాలను కొనసాగిస్తామన్నారు వంగవీటి ఆశా కిరణ్. ఈ నెల 26న రంగానాడు నిర్వహిస్తున్నామన్నారు. రంగా అభిమానులు అందరూ హాజరు కావాలని ఆశా కిరణ్ పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను అండగా నిలిచిన రంగా ఆశయాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తాడేపల్లి బైపాస్ రోడ్లోని ఓ కన్వెన్షన్ సెంటర్లో రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా అడమగూరు మండలం పరిధిలోని స్థానిక సబ్స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి చనిపోగా ఒక వ్యక్తి మగదొబ్బ పట్టణానికి చెందినవారిగా గుర్తించారు. శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత ఆలయ అర్చకులు పుష్కర్ సింగ్ తీర్థ ప్రసాదాలు అందించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎస్బీఐ బ్యాంకు ముందు సినీ పక్కీలో చోరీ జరిగింది. లోన్ చెల్లించడానికి వెళ్లిన వ్యక్తిని బోరడీ కొట్టించి పెద్ద మొత్తంలో నగదును కొట్టేశారు దుండగులు. వ్యక్తిని ఫాలో అవుతూ అతని దగ్గరున్న డబ్బులు కవర్ను లాక్కెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. తీవ్ర చలితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మాడుగుల్లో 3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 4-5 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. వృద్ధులు, చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఉండనుంది. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్లో మోదీ పర్యటించనున్నారు. పలు ద్వైపాక్షిక అంశాలపై దేశాధినేతలతో చర్చించనున్నారు. మొత్తం 3 రోజుల పాటు పర్యటన కొనసాగనుంది మోదీ. బీజేపీ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన నితిన్ నబీన్కు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. బీజేపీ యోజన విభాగంలో నితిన్ నబీన్ సేవలందించారు. బీహార్ రాజకీయాల్లో, ప్రజా జీవితంలో క్రియాశీలకంగా ఉన్నారు. ఎన్డీఏను మోదీ, అమిత్ షా, నడ్డా బలోపేతం చేశారు. అగ్రనేతల స్ఫూర్తిని బలంగా ముందుకు తీసుకెళ్తారని ఆకాంక్షిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.
కేంద్ర సమాచార కమిషనర్గా ఆంధ్రప్రదేశ్కి చెందిన సుధారాణి రేలంగి నియమితులయ్యారు. ప్రస్తుతం పెట్రోలియం సహజ వాయువుల రెగ్యులేటరీ బోర్డు సభ్యురాలుగా పనిచేస్తున్న ఆమెను సమాచార కమిషనర్గా నియమిస్తూ ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని నియామక కమిటీ సిఫార్సు చేసింది. ఇండియన్ లీగల్ సర్వీసెస్ అధికారి అయిన ఈమెకు లా ఎన్ఫోర్స్మెంట్, లెజిస్లేటివ్, డ్రాఫ్టింగ్, ప్రాసిక్యూషన్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ విభాగాల్లో 35 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పర్యటించారు. పట్నాలో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అంతకుముందు హెలీప్యాడ్ వద్ద పుష్కర్ సింగ్ ధామీకి ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత మదనపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ఉత్తరాఖండ్ సీఎం పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో గల ప్రఖ్యాత భాండీ బీచ్లో జరిగిన ఉగ్రదాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. భారత ప్రజల తరపున ఈ దాడిలో తమ ఆత్మీయులు కోల్పోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ విషాద సమయంలో ఆస్ట్రేలియా ప్రజలకు అండగా ఉంటామని ప్రధాని మోదీ తెలిపారు. ఉగ్రవాదాన్ని భారతదేశం ఏమాత్రం సహించబోదని చెప్పారు. అన్ని రూపాల్లో ఉగ్రవాదంపై జరిగే పోరాటానికి భారత్ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని తెలిపారు. ఏపీలో 3 ఎకనామిక్ జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖ, అమరావతి, తిరుపతి ప్రాంతాలను ఎకనామిక్ జోన్లుగా ఏర్పాటు చేసేందుకు సీఎం చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు మంత్రి కొల్లు రవీంద్ర. చీమకుర్తిలో 12.5 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి సైకిల్ అందజేస్తామన్నారు. మర్రిచెట్లపాలెం సమీపంలో పాడైన రోడ్డును బాగు చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. పార్టీలకు అతీతంగా నేతలంతా అభివృద్ధికి సహకరించారన్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయంతో కలిసి ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. 6 చిన్నారులపై దాడి చేశాయి. బ్రిటన్ రోడ్డు, శ్రీరామ్ నగర్, గణేష్ నగర్, పాత నాగేశ్వర స్వామి టెంపుల్ ప్రాంతాల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గాయపడిన చిన్నారులకు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందించారు. ఇక కుక్కల స్వైర విహారంపై అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించాలంటున్నారు. ఈ నెల 19న బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన జరగబోయే ఈ సమావేశంలో కృష్ణా, గోదావరి జలాల వినియోగం, నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై చర్చించనున్నారు. తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం చేయాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. పండ్లు, చేపల ఉత్పత్తిలో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. ఏపీలో సగటు జీవితకాలం 70 ఏళ్లకు చేరగా పండ్లు, చేపల ఉత్పత్తిలో దేశంలో నంబర్ 1గా నిలిచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెలువరించిన తాజా నివేదికలో ఆంధ్రప్రదేశ్కు అగ్రస్థానం దక్కింది. అలాగే పండ్ల తోటల సాగు విస్తీర్ణంలో 2వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. ప్రధాని మోదీ, బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఆర్ఎస్ఎస్ మోదీ ప్రభుత్వం నుంచి దేశాన్ని కాపాడాలని రాహుల్ అన్నారు. ఎన్నికల కమిషనర్లు మొత్తం బీజేపీతో కలిసి పనిచేస్తున్నారని అన్నారు. ఎన్నికల కమిషనర్ల కోసం చట్టాన్నే మార్చేశారని తెలిపారు. ఈసీలు ఏం చేసినా వారిపై చర్యలు లేకుండా చట్టం తెచ్చారని మండిపడ్డారు. ఓటు చోరీతో రాజ్యాంగంపై దాడి జరుగుతోందని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాలో జరిగిన ఘటనను భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమ ఆలోచనలన్నీ ఆప్తులను కోల్పోయిన వారి చుట్టూనే ఉన్నాయని ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. పెద్దపల్లి జిల్లా మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు సమీపంలో పులి సంచారం కలకలం రేపుతుంది. ఈ మేరకు పెద్దపల్లి ఫారెస్ట్ ఆఫీసర్ శివయ్య ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. మంచిర్యాల మీదుగా మేడిపల్లి ప్రాజెక్టు గోదావరి నది సమీపంలో పులి సంచరిస్తున్నట్లు అడుగులను అధికారులు నిర్ధారించారు. దీంతో పులి సంచరించిన ప్రాంతాలను ఫారెస్ట్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులు, గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ఒడిశీ మండలం కొత్తపల్లి బైపాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఢీకొన్న ప్రమాదంలో ఎస్సీ సంక్షేమ హాస్టల్ విద్యార్థులు భార్గవ్, నరసింహులకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన విద్యార్థులను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై మంత్రి సవిత ఆరా తీసి ఎస్సీ సంక్షేమ హాస్టల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది భార్య. ట్రాక్టర్తో ఢీకొట్టి ప్రమాదంగా చిత్రీకరించి తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులకు పట్టుబడింది. ప్రతి ఒక్కరూ శారీరక శ్రమ కలిగి తద్వారా ఆరోగ్యాన్ని పొందాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సంసద్ ఖేల్ మహోత్సవానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎంపీడీఓ ఆఫీసులో నియోజకవర్గంలోని 4 మండలాల ఎంఈఓలు, పీఈటీలు, కూటమి నేతలకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ నెల 16, 17న సంసద్ ఖేల్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీకృష్ణ పీఠాధిపతి సుగుణేంద్ర స్వామి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అభినవ కృష్ణదేవరాయ బిరుదును ఇవ్వటం పట్ల ఆళ్లగడ్డ తాలూకా బలిజ సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డ పట్టణంలోని శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం వద్ద పవన్ కళ్యాణ్ చిత్రపటానికి బలిజ సంఘం నేతలు పాలాభిషేకం నిర్వహించారు. త్యాగానికి, పరాక్రమానికి మారుపేరుగా పవన్ కళ్యాణ్ నిలిచారని కొనియాడారు. మేడ్చల్ జిల్లా శామీర్పేటలో ఫ్లైట్ రెస్టారెంట్ని ఏర్పాటు చేయడంపై మాజీ మంత్రి మల్లారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు నాణ్యమైన భోజనం అందించడమే లక్ష్యంతో హైదరాబాద్ మల్లారెడ్డి ఎయిర్ సిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలియాబాద్ చౌరస్తా వద్ద ఈ రెస్టారెంట్ను ఆయన ప్రారంభించారు. ఫ్లైట్లో కూర్చొని భోజనం చేసే అనుభవాన్ని యాజమాన్యం కల్పించిందని చెప్పారు. బాపట్ల జిల్లా అద్దంకిపట్నం కట్టకిందపాలెంలో జరిగిన మెగా క్రిస్మస్ వేడుకలో మంత్రి గుట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. స్థానిక కూటమి నాయకులతో కలిసి బాబు జగజ్జీవనరాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మెగా క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ని కట్ చేశారు. క్రైస్తవ మహిళలకు శారీల్ని బహుమానంగా అందజేశారు. జనవరి నుంచి టెలివిజన్ ధరలు పెరగనున్నాయి. మెమరీ చిప్ల ధర అనూహ్యంగా పెరగటం, రూపాయి విలువ తగ్గి డాలర్తో రూపాయి మార్కు విలువ 90 రూపాయలను దాటిన కారణంగా టీవీల ధరలు జనవరి నుంచి 3 నుంచి 4% పెరగనున్నాయి. రూపాయి పతనం ఈ పరిశ్రమను అస్థిరమైన స్థితిలోకి నెట్టింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉగ్రదాడి చోటు చేసుకుంది. ప్రఖ్యాత బాండీ బీచ్లో ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోగా 29 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ఓ సామాన్య పౌరుడు తన ప్రాణాలకు తెగించి ఓ ఉగ్రవాదిపై దూసుకెళ్లాడు. ఉగ్రవాది చేతిలోని గన్ను లాక్కొని తిరగబడ్డాడు. యూదుల హనుక్కా పండుగ వేడుకలు జరుగుతున్న ప్రదేశంలో ఈ దాడి జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ధర్మశాల టీ20లో టీమిండియా గెలుపొందింది. 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. దక్షిణాఫ్రికా 117 పరుగులకు ఆలౌట్ అయింది. ఇండియా 3 వికెట్ను కోల్పోయి 120 పరుగులు చేసింది. మూడో టీ20లో టీమిండియా అద్భుతంగా బౌలింగ్ చేసింది. హర్షదీప్ సింగ్, హర్షత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, పాండ్యా, దుబే తలా వికెట్ తీశారు. 61 పరుగులతో మార్క్రామ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ తరఫున అభిషేక్ శర్మ 35, గిల్ 28, తిలక్ వర్మ 25, సూర్యకుమార్ యాదవ్ 12, దుబే 10 పరుగులు చేశారు. 5 టీ20ల సిరీస్లో 2-1 ఆధిక్యంలో టీమిండియా దూసుకెళ్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి విడుదలైన దేఖ్ లేంగే సాలా పాట యూట్యూబ్లో దూసుకెళ్తుంది. కేవలం 15 గంటల్లోని 25 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డుల దిశగా అడుగులేస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండింగ్లో కొనసాగుతున్న ఈ పాటను సంగీత ప్రియులు రిపీట్ మోడ్లో వింటున్నారు. ది రాజా సాబ్ సినిమా నుంచి రెండో సింగిల్ సహానా సాంగ్ ప్రోమోను విడుదల చేసింది. ఇది ఒక సోలోఫుల్ మెలోడీగా సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటుంది. తమను స్వరపరిచిన ఈ మెలోడీకి కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. స్పెయిన్లోని అందమైన లొకేషన్లో ప్రభాస్, నిధి అగర్వాల్పై ఈ పాటను షూట్ చేశారు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ 2 చిత్రం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా ఒక షోను వేయనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు. సినిమాకు వస్తున్న స్పందన పట్ల కృతజ్ఞతలు తెలిపేందుకు ఆదివారం హైదరాబాద్లో మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలోనే బోయపాటి ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. సంగీత దర్శకుడు తమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు ఇండస్ట్రీకి దిష్టి తగిలిందన్నారు తమన్. యూట్యూబ్, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకరినొకరు తిట్టుకుంటున్నారని అన్నారు. ఇండస్ట్రీలో ఐక్యత లేకుండా పోతోందని, అందరూ కలిసి ఉండాలని తమన్ అన్నారు. అఖండ 2 విజయోత్సవ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు తమన్.